మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఏదైతే అమల్లో ఉందో గత 20 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాని బదులుగా కొత్త పథకం రాబోతోంది. అదే జీ రామ్జీ పథకం. అసలేంటి పథకం? వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, షార్ట్ కట్లో విబిజీ రామ్జీ అని పిలుస్తున్నారు. అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అని అర్థం అనమాట. దీనికి సంబంధించి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే 2005లో మొదలెట్టారో కరెక్ట్గా 20 సంవత్సరాలు పూర్తయింది. తర్వాత మనం చూస్తే కనుక అది చట్టరూపం దాల్చిందనమాట. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది ప్రపంచంలో కల్లా అతిపెద్ద ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ చట్టం అని చెప్పుకోవచ్చు. 100 days ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ అనేది ప్రతి రూరల్ హౌస్ హోల్డ్ కి ఇచ్చారనమాట. దాంతోపాటు మనం చూస్తే కనుక పురుషులకు స్త్రీలకు సమానమైన వేతనాలు కూడా ఈ యాక్ట్ లో వచ్చాయి. వీటన్నిటితో పాటు 15 రోజుల లోపల ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ కూడా ఇస్తారు. దీనిలో జాబ్ కార్డ్స్ ఉంటాయి. అండ్ మనం చూస్తే విత్ ఇన్ 5 kilometers రేడియస్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఎక్కడి నుంచి అయితే వాళ్ళు అప్లై చేశారో అక్కడి నుంచి విత్ ఇన్ 5 kilometers రేడియస్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్నమాట. ఇవన్నీ కూడా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అనేది అద్భుతంగా ముందుకెళ్ళడానికి దోహదపడ్డాయి. ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేసి కొత్త పథకం రాబోతోంది. మనం గనక గత 20 సంవత్సరాల్లో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉందో ఒకసారి చూస్తే కనుక మొత్తం 2005 నుంచి 2025 వరకు దీని ఖర్చు 11.74 lakh crores, దాదాపు 11.74 లక్షల కోట్ల ఖర్చు అయిందనమాట. టోటల్ పర్సన్ డేస్ సిన్స్ ఇన్సెప్షన్, అప్పటి నుంచి అంటే 2005 నుంచి ఇప్పటి వరకు కూడా 4,872 crore పర్సన్ డేస్ అనమాట. అన్ని రోజులు వర్క్ డేస్ దొరికాయి అనమాట. ఇవన్నీ చూస్తే ఇది అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపిస్తుందని చెప్పొచ్చు. అంతేకాదు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది గత 20 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతంలో పేదరికాన్ని పోగొట్టడానికి చాలా కృషి చేసింది. వరల్డ్ బ్యాంక్ కూడా ఇది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. రూరల్ డెవలప్మెంట్లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అనేది ఎంతో దోహదపడిందని చెప్పి ప్రపంచ బ్యాంక్ కూడా మనల్ని కొనియాడిందనమాట. ఈ చట్టం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు మైగ్రేషన్స్ కూడా తగ్గించిందనమాట. అంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఉపాధి కల్పించి గ్రామీణ ప్రాంతాల్లోనే పేదరికం తగ్గించడంలో ఈ చట్టం కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ప్లేస్లో కొత్త చట్టం రాబోతోంది. దాని పేరు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, షార్ట్ కట్లో విబిజీ రామ్జీ అని పిలుస్తున్నారనమాట. ఇప్పటి వరకు కూడా సంవత్సరానికి 100 రోజులు గ్రామీణ ప్రాంతాల్లో గ్యారంటీడ్ వర్క్ అనమాట. మనందరికి తెలుసు ఎంజీ నరేగా లాస్ట్ 2 decades గా ఒక పెద్ద గేమ్ చేంజర్ అని. ఇప్పుడు 100 days నుంచి 125 days పెంచారు రాబోయే కొత్త బిల్లో. దాంతోపాటు విత్ ఇన్ 15 days పేమెంట్ అయిపోద్ది అనమాట. వర్క్ జరిగిన 15 రోజుల లోపల, అంటే వారం నుంచి 15 రోజుల లోపల ఖచ్చితంగా పేమెంట్ జరగాలి. అండ్ పాత చట్టంలో ఉన్నట్టే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ 15 రోజుల లోపల వర్క్ కనుక ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతిని కూడా ఇస్తారనమాట. ముఖ్యంగా ఈ కొత్త బిల్లులో ఏదైతే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్లో కొన్ని కేటగిరీస్ తీసుకొచ్చారనమాట. 4 categories-గా దీన్ని డివైడ్ చేశారనమాట. అంటే ఈ పథకం కింద వర్క్స్ అనేవి 4 categories-గా డివైడ్ చేశారు. మొదటిది వాటర్ సెక్యూరిటీ, నీటి భద్రత. రెండోది రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతులు. మూడోది లైవ్లీహుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీవనోపాధికి అవసరమైన మౌలిక వసతులు. నాలుగవది డిజాస్టర్ రెసిలియన్స్, అంటే విపత్తు నిర్వహణ. ఈ టైంలో ఏ విధంగా విపత్తులు జరిగిన తర్వాత రెసిలియంట్గా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా. సో దీనిలో ట్రాన్స్పరెన్సీ, బయోమెట్రిక్స్, జియో ట్యాగింగ్. కొత్తగా జియో ట్యాగింగ్ కూడా, నువ్వు ఎక్కడ పని చేసావు, ఎక్కడ పనులు జరిగాయి, కంప్లీట్గా జియో ట్యాగింగ్ చేస్తారు ఆ ప్లేస్, ఆ లొకేషన్ అనమాట. సో వీటన్నిటితో పాటు ఈ కొత్త బిల్లో గ్రీవస్ రిడ్రెసల్ మెకానిజం కూడా స్ట్రాంగ్గా తీసుకొస్తున్నారనమాట. ఇంకోటి ఎంజీ నరేగా, పాత చట్టానికి కొత్తగా రాబోయే బిల్లుకి ఏంటంటే, పాత చట్టంలో ఎంజీ నరేగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కంప్లీట్గా 100% సెంట్రల్ గవర్నమెంటే ఫండింగ్ ఇస్తుంది అనమాట. అయితే కొత్త పథకంలో 60% మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వాలు వేసుకోవాలి. అదేవిధంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, హిమాలయన్ స్టేట్స్, ఏవైతే ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలు ఉన్నాయో అవి 10% కంట్రిబ్యూట్ చేయాలి, 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. అదే యూనియన్ టెరిటరీస్ అయితే 100% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. సో ఈ కొత్త ఏదైతే కొత్త పథకం తేబోతున్నారో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్లేస్లో వార్షికంగా ప్రతి సంవత్సరం ఈ కొత్త పథకానికి 1.51 lakh crores ఖర్చు అవుతుందంట. దానిలో సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం 95,692 కోట్లు ఖర్చు పెట్టాలంట. ఇక్కడ మనం గమనిస్తే ఇప్పటి వరకు కూడా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అనేది రూరల్ పావర్టీని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు కొత్తగా ఏదైతే బిల్ తీసుకొస్తున్నారో అది మాత్రం వికసిత్ భారత్, అంటే 2047 వికసిత్ భారత్ దిశగా ప్రయాణిస్తోంది.